ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను తట్టుకోలేను తట్టుకోలేను. ఈ బాధని ఎవరికి చెప్పుకుంటారు సారు, ఎవరికి చెప్పుకుంటారు? మీ మాటలు విన్నాక హైటెక్ సిటీ అయ్యో అయ్యో అని అల్లాడిపోతున్నది. ఫ్లైఓవర్లు పాపం పాపం అని పరిశాన్ అవుతున్నాయి. ఐటీ కంపెనీలు ఓ అన్నో నాన్న అని ఏడుస్తున్నాయి సారు, ఏడుస్తున్నాయి. ఇనేటోడుంటే ఇంద్రలోకం కట్టుమని ఇంద్రునికి సలహా ఇచ్చింది నేనే అని చెప్పుకునే మీ నోటితోటి ఇలా ఇసుంటి మాట ఇంటా అని ఇండియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, అమెరికాలు కూడా అనుకోలేదు సారు, అనుకోలేదు. ఎంత మాట అంటివి చంద్రాలు సారు. హైదరాబాద్ నుండి ఆంధ్రని వెళ్తుంటే ఏరే దేశం లేనట్టు అనిపిస్తున్నదా? ఎంత చిత్రం సారు. మీకు ఇవాళ హైదరాబాదు ఏరే దేశం లెక్క కనిపించడేంది సారు? ఏదన్నా కలగన్నవా ఏంది? అసలు హైదరాబాదును కట్టిందే మీరా, దీన్ని అభివృద్ధి చేసిందే మీరా. మీరు పోసిన రోడ్ల మీద రోడ్లు, హైటెక్ సిటీలు, అద్దాల మేడలు, అందమైన పార్కులు, ఈ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉన్న మీ 10 ఏళ్ల చరిత్రే పెద్ద చరిత్ర. హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే చేశాను, ప్రపంచ పటంలో నేనే పెట్టాను. ఎవరు సృష్టించిన లోకానికి వాళ్ళే అధిపతులు అన్నట్టు మీరు పుట్టించిన ఈ హైదరాబాదు మీకు సొంత దేశం కంటే ఎక్కువనే అయి ఉండాలి. మీ వాళ్ళందరిని ఇక్కడ నుంచి తీసుకుపోవాలని అనుకుంటే వేరే ఏదైనా చెప్పుకొని తీసుకుపోర్రి. అక్కడనే ఓ 4-5 సింగపూర్లు కట్టించి దానికి చంద్రాల్ సార్ దేశం అని పేరు పెట్టుకోర్రి. కానీ మీ మనసు చంపుకొని మాత్రం హైదరాబాద్ను పరాయి దేశం అని మీది మాటలు అయితే మాట్లాడకూరి సార్ అని మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్నారు సార్.